నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇందిరాగాంధీపై నెగిటివ్ గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దేశ సమగ్రత, సమైక్యత, చరిత్ర గురించి తెలియని వారు ఆమె క్యారెక్టర్ను తప్పుగా చూపించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచి విభజించాలనుకునే వారు మాత్రమే తప్పుగా చూపించేందుకు యత్నిస్తారని ఫైర్ అయ్యారు. అలాంటి వారు దేశానికి ప్రమాదకరం అన్నారు భట్టి. దేశ సమగ్రత, దేశ సమైక్యత దాని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్దిమంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని వక్ర మార్గంలో తీసుకొని పోయి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ, దేశ సమగ్రత, సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత, సమైక్యత కోసం తన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరొక్కడు కూడా ప్రయత్నం చేయరు. కేవలం దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే.